మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మైక్ ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుని మహాకృపను బట్టి మరొక బుధవారం మనందరం కూడా ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరడానికి, దేవుని ఘనమైన నామాన్ని స్తుతించడానికి, ఆయన వాక్కులు ధ్యానించడానికి దేవుడు మన చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మనమందరం కూడా ఆ దేవునికి స్తుతులు చెల్లించబద్దులమండి. మరి ఇంతవరకు మరి పాప సంజయ్ చక్కగా దేవుని వాక్యాన్ని మరి వివరించిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. బాగా ఉంచండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ పలికిన మాట ఏంటంటే కనుక, మనం విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు జాగ్రత్త, విశేష జాగ్రత్త పాటించండి. వాస్తవం ఏంటంటే కనుక జాగ్రత్త మనం కలిగి ఉంటామండి. ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉంటాం? ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నాం మనం ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లోకి పాము రావటం మనం చూసామండి. ఆ రాత్రి మనం నిద్రపోతామా? ఇంట్లోకి పాము రావటం చూసాం మనం. ఆ రాత్రి మనం నిద్రపోతా ఉంటారా? కనపడలేదు, ఎటు వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్లోకి రావటం చూసాం, కానీ అది వెళ్ళిపోయింది. మళ్ళీ బయటకు వెళ్తే మనం చూడలేదు, లేకపోతే మనైతే మాత్రం లోపలికి రావడం మాత్రమే చూసాం. తర్వాత ఆ రోజు రాత్రంతా మీరు నిశ్చింతగా పడుకుంటారు హాయిగా. మీరు పాము రావడం చూడలేదు, అది వచ్చేస్తుంది లోపలికి. అప్పుడే పడుకుంటారు, మీకు తెలియదు. కానీ పాము వచ్చేస్తుంది, మీకు ఇంట్లోకి వచ్చింది, మీకు తెలియదు. ఎప్పుడో వచ్చేస్తుంది, లోపల ఉంది, మీకు తెలియదు. అప్పుడు ఎలా పడుకుంటారు? మనం కూడా జాగ్రత్త ఎప్పుడు తీసుకుంటామంటే, మన దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్త ఎప్పుడు తీసుకుంటూ తెలుసా అండి? మన బ్రతుకుల్లో కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని వాక్యానికి చాలా జాగ్రత్తగా విధేయులుగా జీవిస్తూ ఉన్నాం. అలా కాకుండా మన బ్రతుకుల్లో ఏ కష్టమో, ఏ బాధ, ఏ చింత, ఏ లోటుపాటు, ఏ అవసరాలు లేకుండా దేవుడు చేసిన అనుకోండి, సుఖం వచ్చింది అనుకోండి, అప్పుడు హాయిగా నిద్రపోతామండి. అప్పుడు జాగ్రత్త ఉండాలంటే మనకి సాతాను కూడా ఎప్పుడు పట్టుకుంటారు తెలుసా అండి? దుష్టుడు కూడా ఎప్పుడు రాజు చేస్తారు తెలుసా? మనం జాగ్రత్త, ఒకవేళ మనకి ఏదైనా భయం ఉంది, ప్రమాదం ఉంది అనుకుంటే కనుక జాగ్రత్త పడినప్పుడు దుష్టుడు వచ్చి మనం మాట్లాడాలి. కానీ మనం కనుక ఒకవేళ మెలకు పడుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం అంత జాగ్రత్త లేవనుకోండి, మనం ఆ జాగ్రత్త లేనప్పుడు ఇప్పుడు దుష్టుడు వచ్చి ఏం చేస్తారు తెలుసా అండి? మనం ఈజీగా పడగొట్టగలరు. అందుకనే పేతురు గారు అంటాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదు కానీ వెదకుచు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, జాగ్రత్త కలిగి ఉండాలి అన్న. నిజమే, జాగ్రత్త కలిగి ఉండడం అంటే ఏంటి? ఎలా ఉండాలి? దేవుడు మనకి ఈరోజు మనకి ఏం నేర్పిస్తుంది? పాపమే చక్కగా వివరించిందని దావీదు గారి బ్రతుకులో నిజంగా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు పాపం చేయకుండా తను తాను కాపాడుకోవాలి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడండి. అవునంటారు కదా? సౌలు తరుగుతుంటున్నప్పుడు ఆ సౌలు దావీదును ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, దావీదు మీద అన్యాయంగా తప్పులు మోపి, నేరాలు మోపి దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ దావీదును చంపకపోగా ఆ దావీదు చేతికే ఆ శత్రువైన సౌలు చిక్కినప్పుడు గుహలో ఏం చేశాడు తెలిసిన దావీదు? అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి చంపలేదండి. దేవుని వాక్యం పట్ల జాగ్రత్త తీసుకున్నాడు. ఏమన్నాడు? దేవుని చేత అభిషేకింపబడిన వాడిని చంపి ఆయన దృష్టిలో నిర్దోషి అవడం అసాధ్యం. దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టకూడదు అన్న ఆ జాగ్రత్త ఎప్పుడో తెలుస్తుంది? తనకు ప్రాణాపాయ స్థితిలో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. అమ్మో, ఈ పని సమయంలో చాలానే చేస్తాను కానీ నేను ఈ పని చేయను. చాలా జాగ్రత్తగా ఉన్నాడండి. అలాంటి సందర్భంలో పాపం చేయకుండా, మరి సౌలును అభిషేకింపబడిన సౌలును చంపకుండా, దేవుని దృష్టిలో పాపం చేయకుండా తను తాను ఆపుకున్నాడు, తను తాను ఉపేక్షించుకున్నాడు అండి. నిజమే, చాలా జాగ్రత్త తీసుకున్నాడు అలాంటి సందర్భంలో. కానీ తర్వాత దేవుడు దావీదు శత్రువులందరినీ కూడా దూరంగా తరిమేసి అందరి మీద విజయం ఇచ్చి దావీదును ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది తెలిసింది? బ్రతుకులో అజాగ్రత్త అండి. ఇప్పుడు ఉన్నంత దేవుని వాక్యం పట్ల అంత జాగ్రత్త. వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే సమయాన్న అందరి యుద్ధానికి పంపి తాను ఎక్కడున్నాడు తెలుసా అండి? ఇంటి దగ్గర, తన రాజ్యాన్ని తప్ప ఇంటి దగ్గర మేడ మీద కూర్చుంటే అప్పుడు కనపడదు అనుకోండి. కనపడడం కూడా దృశ్యం ఎప్పుడైతే కనపడదో, ఇప్పుడు వెంటనే పాపం చేసి చివరికి దేవుని చేత
చేతే గద్దించే పరిస్థితి, దేవుని చేతే బుద్ధి చెప్పుకునే పరిస్థితి, దేవుడు శిక్ష విధించే పరిస్థితి దావీదు భక్తులు తెచ్చుకున్నారనుకుంటే పాటించండి. ఆ ఉరియా భార్యని ఆశించి ఆవిడతో చేయబడిన పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడం కోసం ఒక నిర్దోషైన ఆ యుద్ధంలో వెళ్ళిన ఆ నిర్దోషైన ఉరియాని చంపించి దేవుని దృష్టిలో ఘోరమైన పాపం చేశాడు. అది ఎక్కడ జాగ్రత్త పడ్డాడు, ఎక్కడ జాగ్రత్త తీసుకోలేకపోతే తెలుస్తుంది. దావీదు గారు ఇష్టానుసారుడు అండి దేవుడికి. దావీదు ఆలోచిస్తే కదా దేవుడికి ఇష్టానుసారుడు. కానీ ఎప్పుడు జాగ్రత్త లేకున్నాడు, ఎప్పుడు జాగ్రత్త లేకపోతే తెలుసా అండి, తనకు కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, లేదా ప్రాణాపాయ సమస్యలు ఉన్నప్పుడు అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా అమ్మో దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలన్న జాగ్రత్త నెలకొందండి. మహారాజు అయిన తర్వాత, సుఖభోగాలు వచ్చిన తర్వాత, ఇక నాకు ఏ శత్రువు లేడు అనుకున్న తర్వాత, ఇప్పుడు మంత్రులకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాక్యాన్ని కూర్చిన శ్రద్ధ ఏదైతే విన్నారో, ఏదైతే దేవుని ఆజ్ఞలోనియో, ఏదైతే దేవుని కట్టడ విధులనియో వాటిని మీరి పాపం చేసే పరిస్థితి అండి. దావీదుకు దేవుని ధర్మశాస్త్రం తెలియదు కదా. నీ పొరుగు అనేది ఆశింపొద్దన్న మాట కానీ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాట కానీ ఇవన్నీ తెలియదంటారా. నరహత్య చేయొద్దు అన్న మాట కానీ ఇవన్నీ తెలుసా తెలియదంటారా. కానీ పాపం చేసే పరిస్థితి ఎప్పుడు చేసి తెలుసుకుని వస్తుంది ఆలోచించండి. ఈరోజు మనం కూడా అదేనండి. మనం అనుకుంటాం నేను చాలా జాగ్రత్తగా ఉన్నానని చెప్పేసి అనుకుంటామండి. నిజమే, మన కష్టం వస్తే, మన ఒంట్లో రోగం ఉంటే, మన కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి ఉంటే, మనకి ఏదైనా ఇంకా లోకపరంగా ఏదైనా శ్రమలు, కష్టాలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటామండి. దేవునికి ఇష్టంగా మన బ్రతుకులు నడిపించుకుంటాం. కానీ కొద్దిపాటి సుఖం మన బ్రతుకులు ఎప్పుడైతే వచ్చిందో, కొద్దిపాటి ఆనందం, కొద్దిపాటి సంతోషం, లోకంలో కొద్దిపాటి ఉన్నతమైన స్థితి ఎప్పుడైతే వచ్చిందో అలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకుని పోయే పరిస్థితి. అలాంటి సమయంలో ఎప్పుడైతే మనం కొట్టుకుని పోతామో అన్నాడు కదా అక్కడ, కాబట్టి మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. ఎప్పుడు విడిచిపెట్టేస్తాం, ఎప్పుడు విడిచిపెట్టాం? దావీదు ఎప్పుడు వదిలిపెట్టలేదు దేవుని వాక్యాన్ని, ఎప్పుడు వదిలిపెట్టేశాడు? దావీదు గారు కదండి. బైబిల్లో చాలా మంది ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వాళ్ళే. దేవుడు ప్రేమించి కొద్దిపాటి సుఖాన్ని, కొద్దిపాటి సంతోషాన్ని, ఆనందాన్ని, లోకం కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులను, ఆస్తిపాస్తులను, ఒక ఉన్నతమైన కుటుంబాన్ని ఇవన్నీ ఇచ్చిన తర్వాత దారి తొలగే పరిస్థితి. భావించండి, ఎంతమంది చూడలేదు మనం. సరే, ఈ రోజు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ రోజు ఈ కడవరి కాలంలో ఉన్న మనం మన సిద్ధపాటు కలిగి ఉండాలనుకుంటే, లేదా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి లోకంలో అన్నది కొన్ని విషయాలు మనమైతే మాత్రం ఆలోచిద్దామండి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నేర్పింది అదేనండి. దావీదు గారు ఏ పొరపాటు అయితే చేసి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకునే పరిస్థితి తన బ్రతుకులో వచ్చిందో చిన్న పొరపాటు అండి. ఆ చిన్న పొరపాటులో నుంచి గొప్ప శోధనలోకి వెళ్ళిపోవటం, ఒక వ్యక్తిని, ఒక నిర్దోషిని చంపేసి దేవుని దృష్టిలో ఘోరమైన పాపాన్ని ముట్టకట్టుకున్నాడు అనుకుంటే కనుక, ఆ శిక్షను భరించాడు అనుకుంటే, అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో తెచ్చుకోకూడదు. అంటే ఏం చేయాలన్నదే ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలండి. యేసు ప్రభు వారి లోకానికి రావడంలో ఉద్దేశం అదేనండి. యేసు ప్రభు లోకానికి రావడంలో మనం ఎలా జీవించాలో విశేష జాగ్రత్త దేవుని వాక్యం పట్ల, దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలో నేర్పించడం కోసమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారండి. ముందు చదువుతున్నాను చూడప్పుడు, కాబట్టి కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏదైతే నువ్వు దేవుని వాక్యాన్ని ఉన్నామో, గత వారం మనం అన్నామండి, ఏమన్నాం? మెలకువ కలిగి ఉండాలి అన్నాం. నిజమే, మెలకువ కలిగి ఉన్నాం. మెలకువలో ఇప్పుడు పాపం చేసే పరిస్థితి అండి. భావించండి, మెలకువ కలిగి ఉన్నాం. అమ్మో, అది మరి శత్రువు నా మీద రాకుండా నేను మెలకువ ఉన్నాను అనుకుంది. ఇప్పుడు శత్రువు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి కదా. భావించండి, మెలకుగా ఉన్నామండి. మెలకుగా ఉంటే కనుక ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఎవరు వస్తున్నా, లేకపోతే పాము వస్తుందా, లేకపోతే ఇంకోటి వస్తుందా, ఏదో వస్తుందా, కుక్క వస్తుందా మనకు కనపడుతుందండి. ఇప్పుడు వచ్చింది, నేను మెలకుగా ఉన్నానంటే సరిపోతుందా? ఏం చేయాలి? ఇప్పుడు పాములు వస్తాయి అని అనుకోని మనకు తోసిందండి, మెలకుగా ఉన్నాం. వచ్చింది ఇప్పుడు, నేను మెలకుగా ఉన్నాను. మనకు గత వారం చెప్పారు కదండి, మీరు మెలకుగా ఉన్నానని చెప్పారు కదా, నేను మెలకుగా ఉన్నానండి అంటే సరిపోతా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ వచ్చిందని ఏం చేయాలి తెలుసా? చంపాలి కదా. మెలకుగా ఉండడం అంటే ఇప్పుడు విశేష జాగ్రత్త, దానివల్ల నాకు ప్రమాదం రాకుండా. ఏదైతే ఇప్పుడు మెలకుగా ఉన్నాను కనుక నాకు కనపడింది, ఇప్పుడు ప్రమాదం నా ముందుకు రాబోతున్న సంగతి నాకు ఎదిగాను. మెలకుగా ఉన్నాను కనుక ముందు నుయ్యుందో గుయ్యుందో నాకు కనపడింది. కళ్ళు మూసుకుని నేను నడవట్లేదు కనుక మెలకుగా నేను ఉన్నాను కనుక ఇప్పుడు ప్రమాదం నా ముందుకు వచ్చేది.
ఇప్పుడు ప్రమాదాన్ని ఎలా జయించాలి, వచ్చిన ప్రమాదాన్ని ఎలా జయించాలి, వచ్చిన ఆపదను ఎలా జయించాలి, ఆ వచ్చిన శోధన ఎలా జయించాలి, ఇది విశేష జాగ్రత్త అండి. భావించారా? పోయిన బుధవారం అయితే మనం మెలకువ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు విశేష జాగ్రత్త ఎలా జయించాలి ఇది ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు మరి ఇది అంతట్లో పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అదే మాట చెప్తున్నాడు. ఎందుకనగా 2వ వచనం, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొందేయుడుగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లుగా ఎలాగో తప్పించుకుందాము. భావించండి, దేవదూతల ద్వారా నియమించబడిన ఆ ధర్మశాస్త్రం వాక్యం ఏదైతే ఉందో అది స్థిరపరచబడింది అంటండి. ఆ స్థిరపరచబడింది కనుక ఆ వాక్యానుసారంగా మన బ్రతుకు లేకపోతే, వాక్యానుసారంగా ఉంటే ఆ వాక్యంలో ఏదైతే మనకు వాగ్దానాలు చేయబడ్డాయో అవన్నీ కూడా మనకు వస్తాయండి. వాక్యానుసారంగా మన బ్రతుకు లేకపోతే ఆ శిక్ష ఏదైతే దాంట్లో చెప్పబడిందో ఆ శిక్ష మనకైతే మాత్రం వస్తుంది. అదే మాట చెప్తూ అంటాడు 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల. మెలకుగానే ఉంటారు చాలా మంది, కానీ ఏం చేస్తారు తెలుసండి? నిర్లక్ష్యం. నన్ను ఏం చేస్తుంది? బాగా తెలుసండి, సంసోను ఉన్నాడు అనుకోండి. సంసోను ఎప్పుడు శత్రువులు జయించాడు, ఎప్పుడు ఓడిపోయాడు శత్రువుల చేతిలో, ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నాడు, ఎప్పుడు జాగ్రత్త లేకుండా చివరికి శత్రువు చేతికి చిక్కి కళ్ళు ఓడబెట్టించుకుని గాని యుద్ధం తిప్పినట్టు తిప్పారండి శత్రువులు. భావించండి, ఎప్పుడు పోగొట్టుకున్నాడు? జాగ్రత్త లేకపోవడం అంటే అదేనండి. జాగ్రత్త లేకపోవడం అంటే అదే. ఇక నాకేంటి, నాకైతే మాత్రం నేను ఏదైనా సాధ్యం చేసుకోగలను కదా అన్న ఒక ధైర్యం ఎప్పుడైతే వచ్చేసిందో, నన్నేం చేస్తారు, ఇక నన్నేం చేస్తాను, నేను చంపేశాను కదా, చంపేసిన సింహం నన్నేం చేస్తే ఇదేనా అండి? సింహాన్ని చంపేశాడు, గొప్ప నుంచి వస్తే కనుక చంపేశాడు కనుక ఏమనుకున్నాడు తెలుసండి? చంపేశాను కదా, దాన్ని చంపేశాను కదా, ఇక నన్నేం చేస్తలే మనం కూడా అనుకున్నాను. అపవాదిని ఎదురు చేశాను కదా, నన్నేం చేస్తలే అనుకుంటాను మనం కూడా. కానీ ఇప్పుడు ఆ చచ్చిన సింహం ఏం చేస్తుంది తెలుసా అండి? వీడిని చంపేసిందండి, బ్రతుకులు పాటు చేసేస్తుంది. కారణం అదేమండి, నన్నేం చేయగలదు? ఆ మెలకు లేకపోవడం, లేకపోతే కనుక విశేష జాగ్రత్త కలిగి ఉండకపోవడం అండి. ఆ సంవత్సరం చేసిన పొరపాటు ఈరోజు మనం కూడా అలాగే చేస్తాం. చూడండి అన్నాడు అక్కడ, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుభవించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అప్పటి వరకు యేసు ప్రభు లోకానికి వచ్చి చేసిన దాన్ని అంతటినీ కూడా పౌలుగా చెప్తున్నాడు. ఆయన చేసిన సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు అవన్నీ కూడా చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే అవన్నీ చేసి దేవునికి ఇష్టానుసారంగా లోకాన్ని బ్రతికాడు. బాగా ఉంచండి, యేసు ప్రభు లోకానికి ఎలా బ్రతికాడు అనుకుంటే ఇన్ని సూచక్రియలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. యేసు ప్రభు చేసిన అన్ని అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరి కోసం చేశాడు? భావించండి, యేసు ప్రభు తన సొంత అవసరం తీర్చుకోవడం కోసం 5,000 మందికి ఆహారంతో వాళ్ళ ఆకలితో బాధపడుతుంటే మీరందరూ వాళ్ళకి భోజనం పెట్టండి, శిష్యులతో అన్నాడు, మీరు భోజనం పెట్టండి, వాళ్ళ ఆకలితో పంపించడం కుదరదు. ఎక్కడ ప్రభు మన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రం, ఈ ఎంతమందికి ఏమాత్రం అన్నప్పుడు మీరు కూర్చోబెట్టండి అవి చాలు అని చెప్పేసి దేవుణ్ణి అడిగి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టి వాళ్ళ సంతృప్తితో పంపించాడు. కానీ యేసు ప్రభు గారికి ఒక సమయంలో ఆకలి వేస్తుందండి. అంజూరు చెట్టు దగ్గర వెళ్ళాడు అండి, ఆకులు తప్ప కాయ ఒకటి కూడా లేదు. బాగా ఆకలి ఉందంట లేదంటే యేసు ప్రభుకి. అప్పుడు దేవుణ్ణి అడిగితే ఆహారం పెట్టడంటారా? ప్రభువా, ఏలియాకి కాపుల చేత ఆహారం పంపించావు, ఇప్పుడు నాకు కూడా ఆహారం పంపించు అంటే ఏలియాకి పంపించిన దేవుడు యేసు ప్రభుకి ఎందుకు పంపించడు? కానీ ఆకలితో ఎందుకు బాధపడ్డాడు యేసు ప్రభు వారు? ఎందుకు అడగలేదు? 5,000 మందికి మరి దేవుణ్ణి అడిగి ఆహారం పెట్టిన యేసు ప్రభు వారు తాను ఆకలి ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అడగలేదు? ఆలోచించండి. ఇది ఒకటే కాదు, యేసు ప్రభు వారు చేసిన ప్రతి సూచక్రియలు కానీ, అద్భుత కార్యాలు కానీ, చనిపోయిన వారిని లాజరును బ్రతికించాడండి. కానీ తన్ను చంపేస్తుంటే
దేవా నన్ను బ్రతికించు, ఇక్కడి నుంచి నన్ను తప్పించని ఎందుకు అడగలేదు దేవుణ్ణి? దేవా ఈ లాజర్ను బ్రతికించు అని దేవుడు లాజర్ను బ్రతికించడం కోసం దేవుడు అడిగాడు, కానీ తన్ను బ్రతికించమని ఆ శిలువ మీద ఉన్నప్పుడు నన్ను ఈ శిలువలోంచి తప్పించిన దేవుడు ఎందుకు అడగలేదు యేసు ప్రభువారు? అదే చెప్తాను, ఈ రోజు మనం విశేష జాగ్రత్త ఎలా కలిగి ఉండాలో, ఎలా మనం మోసపోతామో, ఎలా మనమైతే మాత్రం ఆ దేవుని వాక్యాన్ని విని కొట్టుకుని పోతామో నేర్పిస్తున్నాడండి యేసు ప్రభువారు. ఈ లోకానికి వచ్చి చెప్పిన ఇదంతా కూడా చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షించుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. ఇప్పుడు మనకి యేసు ప్రభువును చూడగానే మనకి ఏం అర్థం కావాలి? ఓహో, యేసు ప్రభు వలె నేను కూడా ఉంటే విశేష జాగ్రత్త కలిగిన వాడుగా ఉంటానన్నమాట. అప్పుడు యేసు ప్రభుకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది నాకు కూడా దేవుడు ఇస్తాడు అనమాట. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గం అన్నాడు. అన్నాడు లేదండి? పరలోకానికి వెళ్ళటానికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నేనే మార్గం, నేను తప్ప వేరెప్పుడు లేదు అన్నాడు. నేనే మార్గం అంటే నేను లోపల ఎలా అయితే దేవుని వాక్యానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా, చిత్తానుసారంగా బ్రతికాను, మీరు కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతికితే మీరు పరలోకంలో ఉంటారు అని యేసు ప్రభు చెప్పాడండి. నేనే మార్గం అంటే అదే కదా. ఇప్పుడు యేసు ప్రభు లోపల ఎలా బ్రతికాడు? సాతాను చేతికి చిక్కకుండా, అపవాది ఉచ్చులో పడకుండా బ్రతికినంత కాలం కూడా దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా యేసు ప్రభు ఉండగలిగాడు అనుకుంటే ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. 5వ వచనం చదువుతున్నప్పుడు, మనము మాట్లాడుతున్న రాబో లోకమును ఆయన దోతలకు లోపరచలేదు. భావించండి, మనం ఏ పరలోకాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నామో ఆ లోకాన్ని గురించిన ఆ వివరణ లేదా దాని గురించిన మాట ఎవరు వివరించలేదంటే దేవుడు ఎవరికి లోపరచలేదంటే దాని గురించి మనం మాట్లాడుతున్న రాబో లోకమును ఆయన దోతలకు లోపరచలేదు. అయితే ఒక చోట ఇలాగో దృఢంగా సాక్షి ఇచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించుకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువగానే చేసితివి, మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి, వారి పాదముల కింద సమస్తమును ఉంచితివి. దేవదూతలకి దేవుని పిల్లల మీద మనకు ఉన్న తేడా ఒకసారి చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరలోకానికి దేవుని కుమారుడికి లోకానికి దిగొచ్చాడండి. భావించండి, దేవదూతలు గొప్పవాడు, మనం గొప్పవాడు అంటారా? దేవదూతలు గొప్పవాడు, మనం గొప్పవాళ్ళ? ఒక దూత లోకానికి దిగొస్తే కనుక, యుద్ధం చేస్తే కనుక ఒక్క రోజులో ఎంతమంది చంపేస్తుందండి? 1,80,000 మంది ఒక దూత చంపేస్తుందండి. మరి మన దగ్గరికి వస్తే 10 మందిని పట్టుకోవాలి మనం. ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ యేసు ప్రభు మనకి ఏం నేర్పిస్తాడు ఆలోచిస్తే, నీవు నరపుత్రుని దర్శించుకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. భావించండి, ఉంచి ఆయన సమస్తమును వారికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమున మనము సమస్తమును వారికి లోపరచబట్టి ఇంకను చూడలేదు గాని దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనిపించట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వారికి ఆయనను చూస్తున్నాము. భావించండి, ఇవేం చెప్తున్నా తెలుసా అండి? మనము దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవదూతలు ఆయన పనివారు, ఆయన సేవకులు. భావించండి, ఇప్పుడు యేసు ప్రభు లోకానికి పంపడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఎలా పంపించాడంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిని లోకానికి పంపించాడండి. వాస్తవంగా ఆలోచిస్తే కనుక కుమారుడికి సమస్త మీద అధికారం అంతా ఉండదండి. దేవదూతల మీద కానీ లేకపోతే కనుక పంచభూతాల మీద కానీ అన్నిటి మీద కూడా ఎవరికి అధికారం ఉందో తెలుసా అండి? యేసు ప్రభువుకి అధికారం ఉందా లేదా? ఉంటది. కానీ లోకానికి పంపించినప్పుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ అనగా చేయబడ్డాడు యేసు ప్రభు. ఎందుకని? ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఆయన? ఈ లోకానికి వచ్చినప్పుడు
దేవా నేను నీ కొడుకును కదా, నీ కుమారుని కదా, కనుక నీ కుమారుగా నేను లోకానికి వెళతాను, కనుక నీ కుమారుగా సర్వం మీద నేను అధికారం కలిగి లోకానికి వెళతాను అన్నదంటే. అలా రాకుండా లోకానికి ఎలా వచ్చాడంటే అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని వచ్చాడు. కిందకు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. చూడండి, అక్కడ మాట్లాడదు కదా, ఎన్నో వచనం, 16వ వచనం. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించి ఉన్నాడు. భావించండి, ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నాడంటే అంతటి గొప్పవాడు, అంతటి మహిమ కలిగిన వాడు, అంతటి సర్వాధికారం కలిగిన వాడు. లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడండి? తక్కువగా, దేవదూతల కంటే తక్కువగా ఉన్నాడు ఆయన. ఎందుకని అలా ఉన్నాడు? ఎందుకని అలా ఉన్నాడు? ఇక పోని ఆయన ఏదైనా సరే దేవుడు ఇస్తాడండి. ఇస్తాడు ఎవడ? ఏదైనా ఇస్తాడు. కానీ ఏ రోజైనా సరే తన కోసం ఎప్పుడైనా సరే యేసు ప్రభు వారు నాకు ఇది లేదు, నాకు ఆకలిస్తుందని కానీ, నాకు ఏదైనా అవసరం ఉందని కానీ, లేదా నాకు ఏదైనా రోగం ఉందని కానీ, లేదా నాకు ఏదైనా ఇంకోటి ఏదైనా లేదు, లోటు ఉందని కానీ ఎప్పుడైనా దేవుని అడిగాడా? తాను దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కానీ, లేకపోతే కనుక ఏదైనా సహాయం కోరినప్పుడు కానీ దేవుడి చిత్తం నెరవేర్చడానికి అడిగాడా? లేకపోతే కనుక తాను తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏదైనా అడిగాడు దేవుడిని ఎప్పుడైనా? ఎందుకు తెలుసండి? అలా ఎందుకు జీవించాడు యేసుప్రభు వారు? అలా ఎందుకు జీవించాడు? మనలందరినీ కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని పిల్లలుగా మార్చడం కోసం ఆయన మనవలే మారాడు. భావించండి, యేసుప్రభు ఆ వాస్తవం ఆలోచిస్తే సాక్షాత్తు దేవుని కుమారుడు అండి. దేవుని వల్లే సర్వాధికారం ఆయనకు, కుమారుడు హక్కులోనే ఆయనకి. కానీ లోకానికి వచ్చినప్పుడు ఏ హక్కును కూడా ఆయన మాత్రం తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ఉపయోగించుకోకుండా దేవుడు తనని ప్రేమించి ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఉపయోగించాడండి. యేసుప్రభు చేసిన ప్రతి సూచక్రియ చూడండి, తన ఇష్టానుసారం నెరవేర్చుకోవడం కోసం ఏం చేశాడా? నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు కానీ, లాజరును బ్రతికించినప్పుడు కానీ, 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు కానీ, పుట్టుకుంటూ వాడికి కళ్ళించినప్పుడు కానీ, లేకపోతే ఎంతో మంది రోగాలు బాగు చేసినప్పుడు కానీ, వీటన్నిటిని చూసినప్పుడు యేసుప్రభు వారు ఏదైనా సరే తన కోసం ఎప్పుడైనా సరే అడిగాడు దేవుణ్ణి. తన బ్రతుకు తానే బ్రతికాడా, లేకపోతే తన కోసం ఏదైనా దేవుడిని అడిగాడా? దేవుడు ఇచ్చిందని ఏం చేశాడు తెలుసా అండి? అక్కడ అన్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ మనకు దొరుకుతుంది 10వ వచనంలో. 9వ వచనం మరోసారి చదువుతాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల వరకు మరణము అనుభవించినట్లు. భావించండి, దేవుని కృప వలన యేసు ప్రభు వారు ప్రతి మనిషి కోసం మరణాన్ని అనుభవించాలన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. అందుకనే నువ్వు మరణాన్ని అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడిగా నేను పంపిస్తున్నాను, దోతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడంటే యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వారికి ఆయనను చూచుచున్నాము. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన రూపాన్ని ధరించిన ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషి కోసం ఆయన మరణాన్ని అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, కష్టాన్ని, అన్యాయాన్ని, నిందను, అవమానాన్ని, వీటన్నిటిని చివరికి మరణాన్ని కూడా భరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకనే ఇప్పుడు మహిమా ప్రభావంతో యేసు ప్రభువుకి దేవుడు ఏం పెట్టాడండి? కిరీటం పెట్టాడు. అప్పుడు పెట్టాడు. ఎందుకోసం ఇలా జరిగింది? ఒకసారి ఆలోచించండి. ఎందుకోసం ఇలా జరిగింది? వాస్తవంగా యేసు ప్రభు ఎక్కడ ఉన్నవాడు? మొదట ఈ లోకానికి రానప్పుడు దేవుని దగ్గరే. దేవునికి ఉన్న మహిమంతా ఉందా లేదా? దేవుని కిరీటం ఉందా లేదా? దేవుని సింహాసనం ఉందా లేదా? అన్ని ఏదైనా లోటు ఉందా లేదా? దేవునితో సమానంగా ఉండే హోదా ఆయనకు ఉంది కదండి. కానీ మళ్ళీ ఈ లోకానికి వచ్చి మనవలే మట్టి శరీరం ధరించి లోకానికి వచ్చి అన్ని బాధలు అనుభవించి, అన్ని కష్టాలు అనుభవించి, ఏ సమయంలో కూడా మరి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుని అడగకుండా, దేవుని ఆ వరాలు ఉపయోగించుకోకుండా, దేవుడితో ప్రతి దాన్ని కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఉపయోగించి, చివరికి తన శరీరాన్ని కూడా సిలువలో అర్పించి ప్రతి మనిషి వరకు మరణాన్ని భరించి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినందుకు గాను ఇప్పుడు మళ్ళా దేవుడు మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేశాడండి. ఎందుకు ఇలా జరిగింది తెలుసా అండి? నీకు, నాకు, మన అందరికీ కూడా ఆ కిరీటం, ఆ మహిమా కిరీటం ఎలా పొందుకోవాలో
యేసు ప్రభు చూపించడానికే ఈ లోకానికి వచ్చాడు. అది ఎలా దక్కించుకోవాలో, ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో, ఎలా మెలకు కలిగి ఉండాలో మనకు నేర్పించడం కోసమే. ఏం చేస్తే కనుక మనం కూడా రేపటిదాన్న యేసు ప్రభు వలె పరలోకంలో ఆ మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటామో అది చూపించడం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు తెలుసు? ఇప్పుడు చూడండి, చదువుతున్నాను. ఇప్పుడు 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తములో ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచుండగా. ఎవరో? యేసు ప్రభు వారు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యేసు ప్రభు వారికి లోకంలో ఏ రోజు సుఖం ఉందంటారా? భావించండి. ఈ లోకంలో ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటారా? పేరు ప్రఖ్యాతులు, పదవులు, ఉద్యోగాలు, ఘనతలు ఇవన్నీ ఉన్నాయంటారా? తృణీకరించబడిన వాడుగా లేత గడ్డి మొక్కలు ఆయన పెరిగితే ఎలా చూశారంటే ఆయన లోకం ఎలా చూశారంటే సొగసైన స్వరూపమైన లేకుండా చేశారంటండి యేసు ప్రభుని. అక్కడ అన్నారు కదా, ఎవరి వల్ల సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎందుకు మరణాన్ని అనిపించాడు తెలుసండి? అనేకులను పరలోకంలో నావలే మహిమ కిరీటం ధరింపచేయాలి అన్నది యేసు ప్రభు ఆలోచన. అందుకనే దేవుడు చేసిన పని వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును అని పరిశుద్ధపరచ వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము అని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ కిరీటాన్ని ఎలా అయితే దక్కించుకున్నాడో నీకు నాకు మనకు ఆ కిరీటం రావాలనుకుంటే, ఆ మహిమ మనకు రావాలనుకుంటే పరలోకంలో ఇప్పుడు మన లోకం ఎలా ఉండాలి తెలుసా అండి? ఎలా ఉండాలి తెలుసా? యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అన్నీ ఉన్నాయి, తనకి లేవంటే లేదు, మాట్లాడితే వచ్చేస్తాయండి. రావాలంటారా? 5,000 మందికి ఆహారం పెట్టిన ఆయన అంజూరు చెట్టు దగ్గర ఆ చెట్టు మీద చూడలేదు, దేవుని ఎందుకు చూడలేదు? దేవుడు ఎందుకు అడగలేదు? భావించండి, ఎందుకు అడగలేదు? నాకు కావాల్సిన దేవుడు పరుల కోసం అయితే మాత్రం ఆయన అయితే మొత్తం దేవుడి దగ్గర అడిగాడు, కానీ తన అవసరం తీర్చుకోవడం కోసం ఎలా ఉంది తెలుసు? మన నిమిత్తమే, మన నిమిత్తం అండి. ఎందుకంటే మనం మెలకువగా ఉండాలి, మనం విశేష జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల. అలా విశేష జాగ్రత్త మెలకువ కలిగి ఉండాలనుకుంటే కనుక నిజమే నా గురించి నేను ఆలోచించను, కానీ నేను ఎంతసేపు కూడా దేవుని గురించి ఆలోచిస్తాను. కనుక ఆ దేవునికి చిత్తం ఏంటంటే కనుక ఏ ఒక్క పాపి నష్టం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఏ ఒక్క పాపి కూడా మరి అందరూ కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి కనుక అందుకోసమే నేను ప్రయాసపడతానని యేసు ప్రభువు తన కోసం, తన సుఖభోగాల కోసం, తన అవసరం కోసం ఈ రోజు ఆలోచించకుండా దేవుని చిత్తాని కోసం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం తనకున్న సమస్తాన్ని ఉపయోగించి బ్రతుకాలం అంతా కూడా శ్రమలేనండి యేసు ప్రభువుకి. శ్రమ ద్వారా దేవుడు అనుకున్నాడు, నువ్వు ఇలా శ్రమల ద్వారా నువ్వైతే మాత్రం సంపూర్ణ అవ్వాలి. ఎందుకంటే అనేక మంది రేపటిదాన్న నేను అనుభవించే మహిమను పొందాలనుకుంటే, వారు అపవాది చేతిలో పడకుండా మెలకుగా ఉండాలనుకుంటే, అపవాది చేతిలో పడకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండాలనుకుంటే ఏం చేయాలో నీ శ్రమ ద్వారా వారికి నేర్పిస్తాను. నువ్వు దేనికోసమైతే శ్రమ పడుతున్నావో, దేనికోసమైతే బాధపడుతున్నావో, దేనికోసమైతే అవమానం పొందుతున్నావో, దేనికోసమైతే చివరికి నీ ప్రాణాన్ని కూడా వదిలేసావో అది వాళ్ళందరూ చూసినప్పుడు అదే రీతిగా వాళ్ళు కూడా చేస్తే, అదే రీతిగా వాళ్ళు కూడా నడుచుకుంటే ఇప్పుడు వాళ్ళు దేనికి పడరు తెలుసా? ఎవరికి దొరకదు తెలుసా? అపవాది మాయలో పడరు, అపవాదికి దొరకరు. కనుక ఆ రీతిగా నువ్వైతే మాత్రం మార్గాన్ని చూపించరా అని దేవుడు పంపిస్తే ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎలా ఉంటుంది తెలుసా? అదే చేశాడండి. పరిశుద్ధపరచ వారిని, పరిశుద్ధపరచబడు వారిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలిచకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రత్యక్షపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును నేను, మరియు నేను ఆయనను నమ్ముకునేందును, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు, జీవితకాలం అంత్యం మరణభయం చేత దాస్యములకు లోబడ్డ వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలువాడాయను. భావించండి, యేసు ప్రభువు అంత గొప్పవాడైనప్పుడు కూడా ఈ లోకంలో మనవలే మారిపోయి ఇదిగో మీరందరూ కూడా అపవాది చేతిలో పడకుండా దేవుని వాక్యాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటే నాలా బ్రతకండి. ఒకసారి నన్ను చూడండి.
యేసు ప్రభు ఎలా బ్రతికాడంటే శ్రమల ద్వారా పరిపూర్ణుడు ఆయన. యేసు ప్రభుకు వచ్చిన అవమానాలు కానీ, ఆయనకు వచ్చిన నిందలు కానీ, ఆయన తగిలిన దెబ్బలు కానీ, చివరికి ఆయనకు వచ్చిన శిలువ శిక్ష కానీ ఎవరి కోసమా? ఆయన కోసమా లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమా? ఎంతసేపు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన కావాలనే శ్రమల గుండా వెళ్ళాడు. భావించండి, మనం హాయిగా తినేసి పడుకుంటే మనకేం శ్రమ అండి? మనం హాయిగా తినేసి పడుకుంటే మనకేం శ్రమ లేదు. దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చేయమన్నాడు, నేను చేస్తానంటే అప్పుడు శ్రమ అండి. వెళ్ళు ఆ చక్కెర దగ్గరికి అన్నాడు దేవుడు, అంతే కదండి. అన్నాడు, ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళకుండా పడుకుంటే ఎవరిని వేసుకోకుని ఈయన కూడా ఏంటి పాపాత్ముడా, పాపిని చక్కింటికి బస్ చేయడానికి వెళ్తాను, ఈయన పాపాత్ముడా లేదా ఈయన అన్యాయిస్తాంటావా అన్న మాట అనిపించుకున్నాడా? భావించండి, యేసు ప్రభు కనుక జక్కి ఇంటికి వెళ్ళకపోతే అందరూ కూడా మెచ్చుకునేవారండి. జక్కి యేసు ప్రభుని గొప్పోడు, మరి మంచోడు, పరిశుద్ధుడు అనేవారండి. కానీ యేసు ప్రభు ఆ జక్కి ఇంటికి దేవుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు మాట ప్రకారం వెళ్తున్నాడు. ఇప్పుడు లోపల ఏమంటుంది? పాప అయిన ఆ పాపాత్మైన స్త్రీ వస్తే నీ కాళ్ళు పట్టేసుకుంటుంది, నీ కాళ్ళు తలవంటితో తుడిచేస్తే కన్నీళ్ళు కడిగేస్తుంది, అత్తకు పోస్తుంది, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ప్రేమించు, ఆవిడ పాపలన్నీ క్షమించి అన్నది దేవుడు మాట్లాడండి. దేవుడు మాటలో పడ్డాడు. పక్కనున్న ఆ పరిచయుడు అంటాడు, చిచ్చి పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటుంటే ఈ నిజంగా ప్రవక్త కాడేమో. ప్రవక్త అయితే ఏం తెలుసుకోవాలి? ఆవిడ పాపాత్మురాలన్న సంగతి తెలుసుకోవాలి, వెంటనే చిచ్చి ఆవిడ వెళ్ళిపోవాలి. కానీ ఈయనకి తెలియలేదు ఆవిడ పాపాత్మురాలని. నవ్వుతున్నాడు, ఈయన మెదలకుండా మౌనం కోరుకున్నాడు కనుక ఈయనకి ఎవరో తెలియదు, ఈయన ప్రవక్త కాడు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరో? పరిచయుడు. భావించండి, మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు మనకి ఏం మొదలవుతుంది? శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది, లేకపోతే అవమానం, నింద, చివరికైతే మాత్రం దెబ్బలు. మన కోసమా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమా? మనం ఏమనుకుంటాం తెలుసా అండి? మనం ఏమనుకుంటాం? అబ్బా నాకైతే మాత్రం చాలా సుఖం దేవుడు ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడండి, నన్నైతే మాత్రం నాకు సుఖాన్ని ఇచ్చాడండి, నాకు సంతోషాన్ని ఇచ్చాడండి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏ రోజైనా సరే నేను ప్రతి ఆదివారం చూస్తాను, ఎవరైనా వచ్చి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం వెళ్ళారండి, పలానా శ్రమ జరిగింది, అయినా సరే ఆ శ్రమలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి నాకైతే మాత్రం నడిపించాడని ఎవరైనా ఒక్కరైనా మరి సాక్ష్యం చెప్తారని చూస్తాను నేను. కానీ ఒక్కరు కూడా చెప్పండి. ఏం చెప్తారో తెలుసండి? దేవుడు తమకిచ్చిన సుఖాన్ని, తమకిచ్చిన ఆనందాన్ని, తమకు తీసేసిన రోగాల్ని, తమ కుటుంబంలో అనుగ్రహించిన సుఖాన్ని ఇవి చెప్తారు తప్ప దేవుని కోసం నేను కష్టాన్ని, నేను దేవుని మాట కోసం నెరవేర్చడం కోసం వెళ్ళానండి, కష్టం ఎదురైంది, అయినా సరే దేవుడు నాకు అన్యాయం చేయలేదండి అని ఒక్కరైనా సాక్షి చెప్పి ఉన్నారండి? యేసు ప్రభువును పోలి మనం నడుస్తున్నామా? భావించండి, పేతురు గారు అంటాడు కదా 4వ అధ్యాయం 1వ పత్రికలో, క్రీస్తు శరీరమందు సుఖము అనుభవించిన కనుక మీరు కూడా ఆ రీతిగా సుఖం అనిపించండి అన్నది. అక్కడ మనం ఏం కోరుకున్నాం? క్రీస్తు ఏమో నేనే మార్గం అన్నాడు. నేనే మార్గం అన్న క్రీస్తు మనందరూ కూడా నమ్మామండి. నమ్మాం లేదా? నమ్మాం. ఇప్పుడు ఆయన ఈ లోకంలో ఏం చేశాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఎవరు జయించడానికి? శ్రమ పడే మనస్సు ఆయుధం అంటండి. ఆయుధం ఎందుకు మనకి? ఆయుధం ఎప్పుడు అవసరం? కర్ర ఎప్పుడు అవసరం అండి? దారిలో పాముంది అనుకుంటే కానీ కర్ర పట్టుకెళ్ళాలి మనం, అంతేనా? అన్నట్టు కాదు కదా. ఏ కోతులు కుక్కలో ఉన్నాయి అనుకుంటే ఏం పట్టుకెళ్ళాలి? అప్పుడు ఆయుధం అవసరం మనకి. ఏం లేకపోతే ఆయుధం ఎందుకు మనకి? అక్కడ పేతురు గారు అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడదు కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. అప్పుడు మీరేం చేయగలరు? అపవాదిని ఓడించగలరు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఎందుకు అలా శ్రమ అనుభవించాడు తెలుసా అండి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కోసం శ్రమల గుండా ఆయన ఎందుకు వెళ్ళాడు తెలుసా అండి? మనం దేని గుండా వెళ్తున్నాం? నేనే మార్గం అని చెప్పేసి యేసు ప్రభువుని విశ్వసించామని చెప్తామంటున్నాను, కానీ మార్గం మాత్రం ఆయనది కాదండి, ఆయనదా. ఆయనకు నేను ఎలా అయితే వెళ్ళాను నేను చూపిస్తున్నాను కదా, నా అడుగు చూస్తున్నారు కదా, ఆ అడుగు చూసి మీరు కూడా వచ్చేస్తే కానీ పరలోకానికి వచ్చేస్తారు. ఆయన చెప్తుంటే నేనే మార్గం అని, నాదేమో శ్రమల గుండా నేను వెళ్ళాను అని ఆయన చెప్తుంటే, ఇప్పుడు మనం ఏ మార్గం వెతుకుతున్న లోకంలో? సుఖవంతమైన మార్గం ఏదైతే ఉందో, విశాలమైన మార్గం ఏదైతే ఉందో అది వెతుకుతున్నాం. తద్వారా మనం ఏం కోల్పోతుందో తెలుసా అండి? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోతాం మనం అందరూ కూడా. భావించండి, ఆ
ఆ ముందుగా అదంతా చదివితే ఆ స్టోరీ అంతా చెప్పడానికి నాకు సమయం సరిపోదు. కానీ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశం ఏం తెలుసా అండి? పాలు తేనెలు ప్రవహింపజేసి కనాను దేశాన్ని నిత్య శ్వాసంగా వారికి ఇస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దాన భూమిలోకి మోషే ద్వారా దేవుడు వారిని నడిపిస్తుంటే అరణ్యంలోకి వచ్చిన తర్వాత బహుగా సుఖాన్ని కోరుకున్నారంటే ఏమని? ఈ చవి చారలేని మన్నా తెల్లని చచ్చిపోతున్నాం, మాకు మాంసం లేదు, చేప లేవు, కీరకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, లేదా అవి లేవు ఇవి లేవు, ఆ ఐగుప్తులోనే బాగుండేది మాకు. మళ్ళా దేని చూసే తెలిసిన వాళ్ళు భావించండి. అరణ్యంలో వాళ్ళకైతే మాత్రం తినడానికి తినలేదా? ఉందా లేదండి? ఏముంది? దేవదూతల ఆహారం అన్నా తింటారు వాళ్ళు. దాహం వేస్తే నీళ్ళునే లేదండి, అన్నీ ఉన్నాయండి. కానీ దేవుడు వాళ్ళకి ఇస్తాన దేశం మీద వాగ్దాన దేశం ఏది? పాలస్తీనా దేశం. వీళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతానికి? మార్గంలో ప్రయాణంలో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏది మరి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చా, ఇక్కడ మాంసం ఏది, చేపలు, కీరకాయలు, దోసకాయలు అన్నారనుకోండి, అప్పుడు అర్థం ఉంటుందండి. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉండి మీరు ఏ బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో లేకపోతే మరొక ఆటోలోనో ఉండి ఏది ఇక్కడ ఏసీ ఏది, ఇక్కడ మంచం ఏది, లేకపోతే ఇక్కడ అయితే తాగడానికి నీళ్ళు ఏవి అంటారు. మీరు అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఇంటిగా ఉంటాయి. నువ్వు వెళ్ళిపోయిన గమ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటాయి. అంతే తప్ప మార్గ మధ్యలో ఆటోలోనో బస్సులోనో నీకు ఏసీలు మంచాలను లేకపోతే కుర్చీలు అన్నీ ఉంటాయా? ఎలాగో అక్కడ నువ్వు ప్రయాణం చేసుకుంటే కష్టమో బాధో లేకపోతే దాహమో ఆకలో ముందు నేను ప్రయాణంలో ఉన్నాను కనుక గమ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటే అవన్నీ కూడా మార్గంలో ఉంటాయా? కానీ ఎక్కడ ఆశించారంటే వాళ్ళు ఎక్కడ ఆశించారంట? అరణ్యంలో బహుగా ఆశించారంటండి. ఏం ఆశించారు? మార్గంలో ఉండగా ఏం ఆశించారు? బహుగా ఎప్పుడైతే ఆశించారో ఇప్పుడు మనసు దేని మీద తెలుసా అండి? దేవుడు ఇస్తానన్న వాగ్దానం చేసిన ఆ వాగ్దానంలో పాలస్తీనా దేశానికి బదులు కఠినమైన ఇనుపుగొలిమైన ఐగుప్తు ఎప్పుడైతే గుర్తుకొచ్చి వెనక తిరగడానికి ప్రయత్నించారో కోపం మండిపోయినట్టండి దేవునికి. వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని తన తోడుగా ప్రమాణం చేశాడంటే దేవుడు. కోపంతో ప్రమాణం చేశాడు. వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారండి. ఎక్కడ సుఖాన్ని కోరుకున్నా తెలిసిన వాళ్ళు. అలాగే ఈరోజు ఆ వాక్యాన్ని బట్టి ఇదంతా మీరు తీరుకున్నప్పుడు చదవండి. ఆ 2-3 అధ్యాయాలు మీరు బాగా చదవండి. ఈ రోజు మనం చెప్పుకుంటున్న పాఠం ఏదైతే ఉందో మనకి మరింత అర్థం కావాలనుకుంటే యేసు ప్రభు వారు ఈ రోజు మనకి ఏమి నేర్పిస్తున్నారు అనుకుంటే మనం ఎక్కడున్నా తెలిసిన ప్రస్తుతానికి ఎక్కడున్నాం? ఇక్కడున్నాం మనం. ఇక్కడ సుఖము లేకపోతే ఇక్కడ సంతోషం ఇక్కడ ఆనందం ఇస్తానని దేవుడు చెప్పలేదండి. నీకు జైల్లో నీకు సుఖాన్ని లేకపోతే జైల్లో నీకు ఎత్తుకోవాలి అన్ని ఇస్తాను చెప్పలా. నువ్వు పరలోకంలో విశ్వాసాన్ని, ఆ మహిమా కిరీటాన్ని, ఆ సింహాసనాన్ని పరలోకం ఇస్తా అన్నాడు. అది దక్కించుకోవాలనుకుంటే ఈ లోకంలో నువ్వు సాతాను చేతి చెక్కకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండాలనుకుంటే దేవుని చిత్తానుసారం నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటే యేసు ప్రభువు చూపించిన మార్గం శ్రమల గుండా వెళ్ళే మార్గం. ఆ మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. దేవుడు పరిచయడానికి నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుడు చేయమన్నది చేస్తాను అని ఆ పనిలో నువ్వు ఎప్పుడైతే పాల్గొంటావో నీకు వేరే ఏది కూడా ఉండదు. ఇంకా అంతే కదండి. దావీదు గారు ఆ దేవుని చిత్తాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. అసలు ఆ యుద్ధానికి ముందు ఎవరు ఉండాలి? రాజు ముందుండాలి, వెనక సైన్యం ఉండాలండి. యుద్ధానికి ముందు ఉండాలి. దేవుడి తరపున యుద్ధాలు చేస్తున్నాడు దావీదు గారు. ఇప్పుడు రాజుగా ఉన్న ఆమె ముందుండి వారందరూ కూడా నడిపించుకుంటూ దేవుడి తరపున యుద్ధాలు చేసి రావాలండి. దేవుని ప్రజలను రక్షించాలి. కానీ ఈయన ఏం చేశాడు? ఏం కోరుకున్నాడు? యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఎందుకు ఉండిపోయాడు? ఏం కోరుకున్నాడు? వెళ్తాలే, మనవాళ్ళు వెళ్ళి జైలుకి వస్తాలే, కాసేపు రెస్ట్ చేసుకోవచ్చులే. ఈ సుఖాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో, ఈ సంతోషాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో, యుద్ధానికి వెళ్ళకుండా దేవుని పనులకు పాల్గొకుండా ఎప్పుడైతే ఒంటరిగా కూర్చున్నాడో ఇప్పుడు వెంటనే ఎవరి చేతికి తెలుసా అండి? దుష్టుని చేతికి, అపవాది చేతికి. చేయకుండా తప్పులు ఎప్పుడైతే చేయించిందో అప్పుడు దేవుని చేత మరి గద్దించే పరిస్థితి, దేవుడు శిక్ష విధించే పరిస్థితి. అంత అవసరం అంటారు మనకి? అంత అవసరం అంటారు. అందుకనే యేసు ప్రభు ఈ రోజు మనందరికీ నీకు నాకు రేపడానికి మనందరం కూడా దేవుడు అనుగ్రహించే ఆ మహిమ కిరీటం, ఆ సింహాసనం మనకి కావాలనుకుంటే యేసు ప్రభు అన్నారు, ఇదిగో నన్ను చూడండి ఒకసారి, నేను శ్రమపడ్డాను కదా, మీరు కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకుంటే
ధరించుకుంటే మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, రేపటిన పరలోకంలో వస్తారు నాతో పాటు అన్నాడండి. ఇంతకీ మనం ఎందుకు శ్రమపడాలి? మనం ఎంతసేపు మనసుకు కోరుకున్నాం తప్ప కావాలని ఎవరైనా శ్రమలు గుండా వెళ్తున్నామా? కావాలని బైబిల్ నేర్పించింది ఏంటంటే మనకి ఐగుప్తు రాజస్థానంలో ఉంటే కావాల్సినంత బోల్డంత సుఖం, బోల్డంత భోగం మోసే గారికి. కానీ కావాలని ఎంచుకున్నాడు క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం. ఎందుకని? ఎంత గొప్ప భాగ్యం అని ఆ సర్వసుఖాలు వదిలేసుకుని ఆ పరో సింహాసనంలో, పరో అంతఃపురంలో మహారాజే హోదా, సర్వసుఖాలు, మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి అందమైన భార్య, మంచి కుటుంబం, ఇవన్నీ పరో రాజస్థానంలో ఉంటే వస్తాయండి. కానీ కావాలని ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు తెలిసిన మోషే గారు? అన్ని ఉన్నవాడు ఏ మార్గం? నిందలో వెళ్ళే మార్గమా? అవమానకరమైన మార్గమా? ఎండకేంటి వాన తడిసి ఆ మట్టి తీసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటితో కూడా శ్రమపడ్డమా? ఇదేంటిది? అందుకనే యేసుక్రీస్తు సువార్త నశించిన వారికి ఎలా ఉంటుంది తెలుసా అండి? వెరితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నువ్వు దేవుని శక్తి పొందుకోవాలనుకుంటే, నువ్వు అపాయాన్ని ఎదిరించాలనుకుంటే క్రీస్తు చూపించిన మార్గమే నిజమైన మార్గం. ఆ మార్గం ఏంటంటే నువ్వు నీ తోటి వారి కోసం శ్రమపడు. నువ్వు ఎలా అయితే రేపటి పరలోకంలో దేవుడి సింహాసనం మీద కూర్చుండబోతున్నావో, దేవుడు అందించి ఆ మహిమను పొందబోతున్నావో, అదే మహిమ నీ తోటి వారు కూడా, నీ పొరుగు వారు కూడా పొందేటట్టుగా వారి కోసం నువ్వు ప్రయాసపడటం ప్రారంభించు. వారి కోసం నువ్వు ప్రయాసపడటం నేర్చుకో. ఆ ప్రయాసంలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, ఆ పనులు నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, ఆ పని నేను ముట్టే అవకాశం ఉండదు. నువ్వు విశేష జాగ్రత్త కలిగిన వాడవో. అందుకనే ఆ మాటలు పట్టేసుకున్నారు అపోస్తలులు. ఏ మార్గం నేర్చుకున్నారు వాళ్ళు? ఏ మార్గం నేర్చుకున్నారు? ఒక పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను నాకు మృతుల్లోంచి, చూడండి ఆ మాట చదువుతాను చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈరోజు మనం ఎలా ఉన్నాం? యేసుక్రీస్తుని పరిపూర్ణంగా ఎదిగిన ఆయన శిష్యులైన వారు ఎలా ఉన్నారో ఆలోచిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతానండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవల్లని. ఏం కావాలంటే దీనికి? నేను రేపటి దినాన్న చనిపోయిన తర్వాత యేసు ప్రభువలే పునరుద్ధారణై పరలోకానికి వెళ్ళాలి. ఇది నా ఆలోచన అండి, ఇది కోరిక. ఎంతమంది ఉంది మీలో? నేను రేపటి దినాన్న చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి సజీవుగా లేచి పరలోకానికి వెళ్ళాలి, నిత్య నరకాన్ని ఆమె అగ్నిగుండా తప్పించుకుని పరలోకానికి వెళ్ళాలి అన్నవాళ్ళు చేతులెత్తండి. అనుకోవట్లేదు ఎవరును? పరలోకానికి వెళ్ళాలి అనుకోవట్లేదు, నరకానికి వెళ్ళిపోతారా? అయితే ఆయన ఏం చేశాడు చూడండి, పౌలు గారు ఏం చేశాడు చూడండి. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని. ఎవరి మరణ విషయంలో? యేసుక్రీస్తు వారి మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని. చూడండి ఏమన్నాడు? ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎదురు నిమిత్తము, ఆయన శ్రమలో పారివాడనట్టు ఎక్కువ ఎదురు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొచ్చున్నాను. ఏం చేస్తానంటండి? గొప్ప హోదా ఆయనకు ఉంది, గొప్ప ఉద్యోగం ఉంది, గొప్ప పదవి ఉంది, గొప్ప బలం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ అన్నీ ఉన్నాయి, వీటన్నిటిని బట్టి నేను సుఖపడటం నేర్చుకుంటే ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగను, ఆయన పునరుద్ధానంలో నేను పాలువాడిని కాను, పరలోకంలో నాకు స్థానం దక్కదు. కనుక నేనైతే మాత్రం వీటన్నిటిని కూడా పెంటతో సమానంగా చూస్తాను. ఎందుకని? నేను కూడా యేసుక్రీస్తు వలె శ్రమ పడతాను, యేసుక్రీస్తు వలె ఆయన మరణంలో పాల్గొని అవుతాను. ఎందుకని అలా కోరుకున్నాడు? సుఖవంతమైన జీవితాన్ని తీసుకెళ్లి ఎలా మారిపోతానంటే పౌలు గారు, అప్పటి వరకు తనకు ఉద్యోగం ఉందండి, మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి కులం ఉంది, మంచి వంశం ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి హోదా ఉంది. కానీ వాటన్నిటి కూడా మంచి రోమా పౌరసత్వం అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ వీటిని బట్టి నేను సుఖపడటం నేర్చుకుంటే నేను పరలోకానికి వెళ్ళను. యేసు ప్రభు వలె నేను శ్రమ పడితే, యేసు ప్రభు వలె ఆయన వలె నేను కూడా శ్రమ పడితే, ఇప్పుడు ఆయన వలె నేను కూడా పరలోకానికి వెళ్తాను అని లోపల తనకున్న వాటిని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచి, ఇప్పుడు ఎవరి పని కోసం పరుగులు పెడతానో తెలుసండి ఆయన? దేవుని పని చేయడం కోసం. చూడండి ఏం చేస్తున్నాడు? ఇదివరకే నేను గెలిచిందని నేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిందని నేను అనుకోవట్లేదు. ఇంకేమన్నా అంత అయిపోయింది చేసేయాలి అని అనుకోవట్లేదు అంటాడు.
ఇప్పటి వరకు నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడి పని చేసేసానులే, దేవుడి పని యుద్ధాన్ని చేసేసానులే, ఇంకేంటి అంతా అయిపోయింది కదా అని కూర్చున్న దావీదు వలే లేకుండా, దావీదు అలాగే అనుకుంటాడు కదా, ఏమనుకుంటాడు, ఎంతో మంది శత్రువులు నేను అయితే మాత్రం ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా మరి దేవుని ఇష్టానుసారిగా బ్రతికేశానులే, ఇంకా రాజ్యాన్ని కూడా సంపాదించేసుకున్నానులే, దేవుడైతే మనం ఈ సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు, ఇక అంతా అయిపోయిందిలే అనుకున్నాడు అండి. కానీ అప్పుడు పడిపోయాడు శోధనలో. ఈయన పౌలు గారు అంటాడు, ఇదివరకే నేను గెలిచింది నేను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతున్నా నేను అనుకోవట్లేదు. నేను దేని చేత, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును, దానిని పట్టుకుని వాళ్ళని పరుగెత్తుచున్నాను. ఏం చేస్తాను ఏంటి ఈయన? మళ్ళీ ఎవరున్నా పరుగు పరిగెడితేనే కదా దానికి దక్కదు. ఎందుకంటే పరిగెట్టకపోతే, కూర్చుంటే, పడుకుంటే భావించండి, మనం ఏం కోరుకున్న లోకంలో మనం యేసుక్రీస్తు నన్ను పట్టుకున్నాడు, నాకు పరలోకం ఇవ్వడానికి నన్ను పట్టుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన చేయి పట్టుకుని నేను కూడా ఆయన కూడా పరిగెత్తి వెళ్ళిపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్న ఆశ ఈరోజు ఎంతమందికి ఉంది? ఆయన పట్టుకున్నాడు, రైటే పట్టుకున్నాడు, ఆయన పట్టుకుని మనం రక్షించాడు, వచ్చాం, కూర్చున్నాం, కొద్దిపాటి సుఖభోగాన్ని ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలిసినప్పుడు చాలా బాగుంది లోకంలో సుఖం అనుకుంటారు కదా. ఐగుప్తులు అయితే చాలా మరి కొట్టేవారు, తిట్టేవారు, చాలా బాధలు పెట్టేవారు. కానీ ఈ అరణ్యంలోకి వచ్చేసిన తర్వాత సమయానికి మరి ఆకాశం నుంచి మన్నా వచ్చేస్తుంది, దాహం వేస్తే మరి బండలో చీకలు వచ్చేస్తున్నాయి, ఎండ కాస్తే పగటి వేళ మేఘస్తంభం, చలి వేస్తే రాత్రి అగ్నిస్తంభం, ఇంకేం లోటు, ఇంకెందుకు ఇంకా పాలస్తీనా, ఇక్కడే మనకి సంతోషం అని చెప్పేసి వారి అరణ్యంలోనే ఏం కోరుకున్నారంటే బహుగా. అవి చాలా వాళ్ళకి అరణ్యంలో తినడానికి మన్నా, తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేస్తున్నాడు. లేకపోతే కనుక వాళ్ళకి ఎండ వేయకుండా పగలు మేఘస్తంభం, రాత్రి చలి వేయకుండా అగ్నిస్తంభం ఉంది. వీటితో సంతృప్తి చెంది ఆ దేవుడు చూపిస్తున్న లోకానికి వాళ్ళు దేశానికి వెళ్ళటం మానేసి అక్కడ ఇంకా ఏదో కావాలని అరణ్యంలో బహుగా ఆశించారంటండి. ఆశించారు కనుక దేవుడిని కోపం పుట్టించారు, దేవునికి విరోధంగా వాళ్ళ మొత్తం మారిపోయారండి. కనుక వారందరినీ గురించి ప్రమాణం చేశారు, వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అందుకనే ఈ రోజు మనకు చెప్తున్నాడు పౌలు గారు అంటాడు, చూడండి ఇప్పుడు ఏమన్నాడు, సహోదరులారా 11వ వచనం, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. మనం ఎప్పుడు తెలుసండి, నేను మారుమనసు పొందేశాను కదా, బాప్తిసం చేసేస్తున్నాను, సంఘంలోకి వచ్చేస్తాను కదా, ప్రతి వారం క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్నాను కదా, ప్రతి నెల కూడా బల్లారాధనలో పాల్గొంటున్నాను కదా, ఇక పరలోకం నాదే. ఈ నిశ్చిత ఎవరికైతే ఉందో అలాంటి వారు అందరూ కూడా ఆలోచించాల్సింది ఇదేనండి. ఏముందంటే ఆయనకి మరి ఆయన లేదా అలాగా? ఆయనకి ఏముంది చూడండి, 11వ వచనం, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటిని వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరుగెత్తుచున్నాను. నడుస్తున్నాడా పరిగెత్తున్నాడా? పరిగెడితేనే నాకు దక్కదు. ఎందుకంటే పరిగెట్టకపోతే నాకైతే మాత్రం నాకు ముందు చూపే వెనక చూపు ఉండదు. అంతే కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువులు జయించాలనుకుంటే కనుక ఏమంటాలి, ముందు చూపే అంత వెనక చూప. సైనికుడు ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు తను దండిలో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలి. ఏం చేస్తాను తెలుసా అండి, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు చిక్కుకోడు, వెనక చూడండి. ఏమని, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళానుకోండి, సైనికుడు యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఆ యుద్ధానికి వెళ్ళే సైనికుడికి నేను యుద్ధంలో చచ్చిపోతే నా భార్య అయిపోద్ది, యుద్ధంలో చచ్చిపోతే నా పిల్లలు అయిపోతారు, యుద్ధంలో చచ్చిపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారు, యుద్ధంలో చచ్చిపోతే నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, వాడు యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళినా వాడు ఓడిపోతాడు. పైగా వాడు దుష్టంతో వెనక్కి ఉండదు కనుక యుద్ధానికి వెళ్ళటానికి ముందు వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తాడు. వస్తాడు వెళ్ళటానికి ముందుకి, నేను వెళ్ళాలి, శత్రువులు జయించి రావాలి. ఆ ముందు చూపున్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారో తెలుసండి, వెళ్ళి శత్రువులు జయించి రాగలరు. వెనక ఆలోచన ఎప్పుడైతే వెనక తిరిగి చూసారా, ఇక వారి వల్ల కాదండి. ఈ రోజు మనం ఎలా ఉన్నాం, పౌలు గారు ఎలా ఉన్నాడని చెప్తున్నారట, వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంటాము. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యము కలిగినట్లా అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు
ఒకవేళ మనకి ఏదైనా కావాల్సిన సరే దేవుడు మనకు చూసుకుంటాడు. అలా పరుగుతుంటూ దేవుడి కోసం మనం నడుచుకుంటున్నప్పుడు మనకున్న అవసరాన్ని ఆయన చూసుకుంటాడు. అలా కాకుండా మనం వెనక్కి తిరిగిపోతే సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం ఈ లోకంలో నాకైతే మాత్రం అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఎక్కడ సుఖాన్ని ఆశించి దానికోసం మనమైతే మాత్రం శ్రమ అనుభవించడం మానేసి ఎందుకు వచ్చిన కష్టం హాయిగా ఉంటే అని అనుకుంటే కనుక వాటి ఏం తగ్గదంటే యేసు ప్రభు చూపించిన మార్గం అది కాదు. అక్కడ అంటాడు ముందుకి 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరు పోలి నడుచుకుంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఈరోజు మనం అందరం కూడా క్రీస్తు శిలువకు ఎలా నడుచుకున్నాం? శత్రువులా మిత్రులమా? సిలువేందు ఆయన నేను యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేని ఎందు అతిశయింపనానండి పౌలు గారు. మనం మనకెందుకండి సిలువ, మనకెందుకండి అవమానం, మనకెందుకండి నింద, మనకెందుకండి ఆ లేమి? మనం ఏం కోరుకుంటున్నాం లోకంలో? యేసు ప్రభు వారేమో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కోసం కావాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం శ్రమలో గుండా ఆయన వెళితే నాకు లోకంలో నాకైతే మాత్రం భోజనం లేకపోయినా పర్లేదు, లేదా సుఖం లేకపోయినా పర్లేదు, పేరు ప్రఖ్యాత లేకపోయినా పర్లేదు, ముందు నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, నీ మాట చెప్పు నడుచుకుంటాను, శ్రమైన బాధన సరే నాకు ఏది కూడా నేను లెక్క చేయను అని మనకి మాదిరిగా ఉండడం కోసం యేసు ప్రభు అలా చేస్తే దేవుడి చిత్తానుసారం నడుచుకుంటే ఇప్పుడు అదే యేసు ప్రభు నమ్ముకున్న మనమందరం కూడా లోకం ఏ మార్గాన్ని కోరుకుంటున్నాం? సుఖవంతమైన మార్గాన్ని మనం వెతుక్కోవట్లేదండి, సంతోషకరమైన మార్గాలు మనం వెతుక్కోవట్లేదా? అలా ఆ పనిలో మనం ఏం చేస్తాం తెలుసా అండి? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి తర్వాత చూడసలే దేవుని మాటను ముందు ఈ సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి, ఈ భోగాన్ని ఎందుకు వదులుకోవాలి, ఈ పేరు ప్రఖ్యాత ఎందుకు వదులుకోవాలి, దేని వైపు వెళ్ళిపోతుందో తెలిసిన మనం అక్కడ చూస్తే పౌలు గారు అంటారు చూడండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరిగా ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ మీతో చెప్పుతున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఏంది మనసుంచున్నారు. ఎవరు దర్శనం వీళ్ళు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళండి వీళ్ళు. యేసు ప్రభు నమ్ముకుని లోపల ఏం కోరుకుంటే తెలుసండి? వాటిని బట్టి మేము యేసు ప్రభులో ఉన్నాం, యేసు ప్రభు నమ్ముకున్నాం, మాకు మంచి ఉద్యోగం వచ్చిందండి, మంచి అధికారం వచ్చిందండి, మంచి డబ్బు సంపాదించగలిగామండి, మంచి ఆరోగ్యం వచ్చిందండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయండి, మంచి కుటుంబం వచ్చిందండి. సిగ్గుపడవలసిన సంగతులు అండి. ఎందుకు ఏం చేసుకుంటా అక్కడ ఇక్కడ ఉంది కొంతకాలం కాలిపోయేది కదా, కాలిపోయే చెత్తను పట్టుకుని నాకు మంచి రుచులు ఉన్నాయంటే నేనేమనాలి? కాలిపోయే చెత్తను పట్టుకుని అంతే కదండి, పంచభూతములు వికృతమైన వేండంతో లైవ్ అయిపోయే రోజు ఒకటి రాబోతుంది అన్నాడు కదండి. కాలిపోతే ఏది కూడా మన కంటికి కనిపించేది ఏది కూడా మిగలదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు మన బాహ్య నేత్రాలకు ఏదైతే కనపడుతుందో అదేది కూడా మిగలదు. కానీ ఈరోజు మనం దేని బట్టి అప్పు చెప్పుకున్నాం? ఎవరైనా నాకు పరలోకంలో స్థానం ఉంది అది దక్కించుకున్నానని పౌలు గారి వల్లే సంతోషంగా చెప్పగలమా? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నేను పట్టేసుకున్నాను, నాకు అది దక్కేసింది కనుక నాకైతే మాత్రం సంతోషమే అని పౌలు గారి వల్ల సాక్ష్యం చెప్పగలమా? మనం పరిగెత్తాడు, పట్టుకున్నాడు, ఆయన గురి వద్దకు పరిగెత్తున్నాడు కదా. కానీ ఆ మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు ఆ తిమోతి రాసిన పత్రిక చివరిలో ఆయన ఏమన్నాడు తెలుసా అండి? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, పరిగెట్టి 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 పట్టేసుకున్నాను, అది నాకు దక్కేసింది, ఇక నేను వెళ్ళిపోతాను, పరలోకంలో నాకు ఆ కిరీటం, ఆ మహిమ కిరీటం నా కోసం సిద్ధపరచబడింది, నాకైతే చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మళ్ళీ ఎవరైనా సాక్షి చెప్పగలమా? మనం ఏం చెప్తున్నాము? నేను దేవుడు నమ్ముకున్నందుకు గాను, దేవుళ్ళు ఉన్నందుకు గాను నాకు ఇన్ని ఉన్నాయి, ఆశీర్వాదాలు లేకపోతే కనుక ఇదిగో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, లేదా దేవుడు నాకు పొలం ఇచ్చాడు, లేదా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు చదువు ఇచ్చాడు, దేవుడు నాకు మంచి భార్య ఇచ్చాడు, దేవుడు నాకు మంచి పత్ని ఇచ్చాడు, దేవుడు నాకు మంచి కుటుంబం ఇచ్చాడు. ఏంటి మన సాక్ష్యాలు ఏంటి దేవుని సన్నిధిలో? ఇవే కదా, ఇవే కదా. అక్కడ చెప్పిన చూడండి ఏమన్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వీటిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చేస్తూ చెప్పుతున్నాను,
నాశనమే వారి అంతం. జాగ్రత్త. నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించి ఈ లోక సంబంధమైన వాటి కోసమే నువ్వు దేవుని నమ్ముకుని వీటి మీద నువ్వు ఆధారపడి బ్రతికితే నువ్వు దాన్ని దక్కించుకోలేవు, పరలోకాన్ని దక్కించుకోలేవు. ఎందుకో తెలుసా? నువ్వు అపవాది చేతి చిక్కుతావు, వాక్యాన్ని వదిలిపెట్టేస్తావు, దేవుని వాక్యానుసారం నువ్వు బ్రతకవు. అంతే కదా. లోకపరంగా ఎప్పుడైతే సుఖాన్ని ఆశించావో దేవుని వాక్యం కోసం కష్టాన్ని ఎందుకు అనిపిస్తున్నావు? సుఖవంతమైన మార్గం ఎప్పుడైతే మనం వెతుకున్నామో, అమ్మో ఇది కష్టం కదా, ఎందుకు మనకు కోరి కష్టాలు ఎందుకు, కోరి బాధలు ఎందుకు, కోరి శ్రమలు ఎందుకు, కోరి మరణం ఎందుకు? అలా యేసు ప్రభు కూడా అనుకుంటే నువ్వు నేను బ్రతుకునేవాడమా? నాకు ఎందుకు వచ్చిన కష్టం అండి, నాకు ఎందుకు వచ్చిన అవమానం అండి, నాకు ఎందుకు వచ్చిన దెబ్బలండి, నాకు ఎందుకు వచ్చిన చావండి అన్నాడు అనుకోండి, మనలాగా సుఖం కోరుకున్నాడు అనుకోండి యేసు ప్రభు కూడా. ఈరోజు నువ్వు నేను ఇలా దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉండేదా? కానీ ఆ రోజు ఆయన అనుకోలేదండి మన కోసం. ఆయన మన కోసం అనుకోలే. మరి ఈ రోజు మనం ఎలా అనుకుంటున్నాం? ఆయనే మార్గం, ఆయనే నాకైతే మాత్రం మార్గదర్శనం చెప్పుకుంటున్నాం. మనం ఈ రోజు మనం ఏం కోరుకుంటున్నాం? లోకంలో మన సుఖాన్ని మనం వెతుకున్నాం. ఇలా ఎప్పుడైతే మన సుఖాన్ని మనం వెతుకున్నామో ఇప్పుడు దేవుడి వాక్యాన్ని మనం నెరవేర్చలేం. ఆయన మాటకు విధేయులుగా మనం మారలేం. ఆయన మాటకు విధేయులు అవ్వాలనుకుంటే నువ్వు శ్రమలు కూడా వేదికకు లెక్క చేయకుండా, నాకు తింటాను లేకపోతే పర్లేదు, ఒంట్లో ఆరోగ్యం లేకపోతే పర్లేదు, లేకపోతే నాకైతే మాత్రం లోకంలో సరైన పేరు ప్రఖ్యాతి లేకపోతే పర్వాలేదు, నేను ముందు దేవుని మాటను నెరవేరుస్తాను అని దేవుని మాటను నెరవేర్చడం కోసం, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం కోసం ఎవరైతే శ్రమను కూడా లెక్క చేయకుండా భరించడానికి సిద్ధపడతారో వారండి యేసుక్రీస్తు నామములో ఉన్నవారు. అంటారు అక్కడ, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటిందే మనసు ఉంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తు తన రక్షణ నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తము తనకు లోపరచుకొనుచున్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. ఇప్పుడు యేసు ప్రభువు లోకానికి వచ్చి చూపించిన మార్గం తెలుసా అండి? ఆవిడానికి నేను కుమారుడినే, కానీ లోకం ఎలా బ్రతికే తెలుసా? దేవుని చిత్తాన్ని, ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ దేవుని చిత్తాన్ని బట్టి అనేక మందిని నేను పొందే ఆనందం ఏదైతే ఉందో, నేను పొందే ఆ కిరీటం ఏదైతే ఉందో వారు కూడా మనకు కూడా దక్కాల ఉద్దేశంతో మన నిమిత్తము ఆయన శ్రమల మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడండి. ఇప్పుడు ఆయన అంటాడు, నా వలె మీరు కూడా అలాంటి మార్గాన్ని ఎంచుకుంటే నేనే మార్గం, పరలోకానికి నేనే మార్గం కనుక నా వలె మీరు కూడా మీ తోటి సహోదరులు, మీ ఇరుగు పొరుగు వారు కూడా పరలోకంలో ఆ కిరీటాన్ని పొందుకోవడం కోసం మీరు ప్రయాసపడటం నేర్చుకుంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? మెలకుగా ఉన్నవారు, పనిలో ఉన్నవారు. మీరు అలా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి? ఇప్పుడు యేసు ప్రభు దేవుని పనిలో ఉన్నాడు, యేసు ప్రభులో మనం కూడా దేవుని పనిలో ఉన్నామనుకోండి. ఇప్పుడు అప్పాన్ని మన దగ్గరికి ఎలా వస్తాడు? ఏ ఆస్తి నుంచి వస్తాడు? మన దృష్టి దేని మీద ఉంటుంది? మన దృష్టి మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. దానికోసం మనం ఇక్కడి నుంచి కనపడతాం, దానికోసం ప్రయాసపడతాం అనుకున్నామండి. అది నాకు తెలిసినప్పుడు, దాని విలువ నాకు తెలిసినప్పుడు లోకంలో ఏది కూడా దాంతో సాటి కాదండి. ఒక పూట భోజనం లేకపోయినా సరే పర్లేదు, చచ్చిపోయిన నాకేంటి, నేను పరలోకానికి వెళ్తానంటే తప్ప ఆ భోజనం కోసం కక్కుర్తిపడి దుష్టుని మాట వినాల్సిన అవసరం మనకు ఉండదండి. ఒక పూట సుఖం కోసం, ఒక పూట సంతోషం కోసమో మనమైతే మాత్రం మనకున్న వాటిని తాగట్టు పెట్టుకుని దేవుడి చిత్తానికి విరోధంగా మారే పరిస్థితి రాదండి. యేసు ప్రభు ఈ మార్గాన్ని చూపించాడు. ఏ మార్గం చూపించాడు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇప్పుడు ఆలోచించండి, మనకు అన్నీ ఉన్నాయండి, కానీ అన్నీ ఉంటే ఉన్నదాన్ని బట్టి ఉన్నంతో సుఖాన్ని వెతుకున్నామా? లేదు, నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను దేవుని పని ఎలా చేయాలి, నన్ను వల్ల నా పొరుగు అనుకోండి, నేను పరలోకానికి వెళ్తున్నాను, ఆ సింహాసనం నేను దక్కించుకుంటాను యేసు ప్రభువుని బట్టి, కనుక నాతోటి వారు కూడా ఆ సింహాసనం దక్కాలనుకుంటే ఇప్పుడు నేనేం చేయాలి అని నువ్వు ఆలోచించి వారి కోసం నువ్వు ఎప్పుడైతే శ్రమ పడటం నేర్చుకుంటావో అప్పుడు లోకం నీకు సుఖం ఉండదండి. నింద వస్తుంది, అవమానం వస్తుంది, లేకపోతే కానీ తిరస్కారం వస్తుంది. అయినా సరే నువ్వు సహించి యేసు ప్రభువులే భరించి నువ్వు యేసు ప్రభువులే నడుచుకుంటే అప్పుడు పరలోకానికి వెళ్తావు. యేసు ప్రభు అది చెప్తున్నాడు. అందుకనే 12వ అధ్యాయానికి వెళ్తారు ఎపిలసి పత్రిక పౌలు గారు అంటాడు, ఏమంటే తెలుసా అండి? ఆయన యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం ఆ పరలోకానికి వెళ్ళిపోతున్నాను కదా, ఆ మహిమగల కిరీటం నాకు దక్కుతుంది కదా అనుకున్నప్పుడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
దేవుడి చిత్తాన్ని నెరవేర్చి పరలోకంలో ఆ ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకున్నారండి. మనకి చూపించాడు ఇప్పుడు మార్గం. ఏమని? నీకు కూడా అవమానం వస్తుంది, నీకు కూడా నింద వస్తుంది, నీకు కూడా తిరస్కారం వస్తుంది. ఎప్పుడు? నువ్వు సుఖాన్ని వెతుక్కుంటే కాదు, నువ్వు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి వారు కూడా నాతో పాటు పరలోకానికి రావాలని నీ పొరుగు వారి కోసం ప్రయాసపడటం నేర్చుకుంటావో, వారి కోసం అయితే ఎప్పుడైతే శ్రద్ధ తీసుకుంటావో అప్పుడు నీకేమవుతుంది తెలుసా? ఆ శ్రమ వస్తాయి. అలా నువ్వు ఆ శ్రమల్లో కూడా నువ్వు బాధపడి సహించి నువ్వు భరించి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే అప్పుడు నువ్వు క్రీస్తు వలె రేపటిన పరలోకంలో దేవుని సింహాసనం మీద కూర్చుంటావు. అందుకని అంటాడు పేతురు గారు, ఏమంటే తెలుస్తుంది? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకుని ఉన్నట్లు మీకు మాదిరి ఉంచి, ఆయన అడుగుజాడలు ఏంటి? లోకంలో సుఖభోగాన్ని కోరుకున్నాడా, సంతోషాన్ని కోరుకున్నాడా, ఆనందాన్ని కోరుకున్నాడా? ఉన్నే లేవండి. ఆయనకి అనిపించాలనుకుంటే ఉండాలి యేసుప్రభు వారికి. దేవదూతల కంటే గొప్పవాడండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు దేవదూతల కంటే గొప్పవాడు, సర్వాధికారం కలిగిన వాడు. కానీ ఆ శ్రమను భరించడానికి అధికారం ఉపయోగించుకోలేదండి. ఏమో తెలుసండి? నిజమే, నా తోటి వారు కూడా మరి ఈ మార్గంలో రావాలనుకుంటే నాకుందా యోగ్యత, నా పక్క వారికి లేదే, నాకుందా బలం, వారికి లేదే. వారికి లేదన్నప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను బాగా పరిగెట్టగలండి. ఇప్పుడు వయసు అయిన వాళ్ళు రోడ్డు ఎలా దాటాలని ప్రయత్నం, కళ్ళు సరికి కనపడతారు, నాకు బాగా కనపడతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నేను వెళ్ళిపోతాను, నా కళ్ళు బాగా కనపడతాయి. కానీ ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా అండి? ఇప్పుడు నేను వారిని ఎప్పుడైతే ఆ కళ్ళు కనపడిన వారిని దాటించాలనుకోండి, నాకు లేట్ అవుద్ది, ఇప్పుడు నాకు స్లో అవుద్ది. ఇప్పుడు నేను కూడా వారితో పాటు నడవద్దండి. వాళ్ళు స్లోగా వస్తారండి, బలమైన వాళ్ళు ఎలా వస్తారు ఇప్పుడు? అందుకనే బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకోలేక బలహీనుల దౌర్బల్యమును భరించటకు బద్ధులమై ఉన్నామంటారండి పౌలు గారు గలాతీయులకు రాస్తూ. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఏం కోరుకుంటున్నాం? యేసు ప్రభు అవడానికి ఆయన బలవంతుడే, అవడానికి ఆయన దేవుడే, అవడానికి గొప్ప శక్తి ఉన్నవాడే, గొప్ప బలం ఉన్నవాడే, సర్వాధికారం కలిగిన వాడే. కానీ మనవలే, ఎందుకంటే మనం కూడా మరి ఆ మార్గంలో వెళ్ళాలి కదా. ఆయనైతే వెళ్ళిపోగలడండి, కానీ ఇప్పుడు మనల్ని అనిపించాలంటే మనవలే, మనం ఎలా దాటాలో చెప్తాడు. ఇప్పుడు ఈత వచ్చిన వాడు ఆ కాలువ దాటి సులువుగా ఈతకి వెళ్ళిపోతారండి. కానీ ఇంకో ఈత రాని వాడిని ఆ గదికి చేర్చాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకు వచ్చు కనుక నువ్వు కూడా ఎదుర్కొంటూ వచ్చేయంటే కనుక వచ్చేస్తాడా? రాలేదు కదండి. కానీ యేసు ప్రభు అలా ఎదుర్కొన్నారు తెలిసిన లోకంలో సర్వాధికారం కలిగినప్పుడు కూడా మనల్ని కూడా ఆ మార్గంలో నడిపించడం కోసం మనవలే మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న అవన్నీ భరించి నేను కూడా ఆ పరలోకాన్ని ఇలా వెళ్తే కదా దక్కించుకోవచ్చేమో అన్న మార్గాన్ని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనకు చూపించాడండి. ఇప్పుడు అర్థమైందండి యేసు ప్రభు వారు ఎందుకు అలా నడుచుకున్నాడు. ఇప్పుడు మనం ఏం జీవితాన్ని కోరుకుంటాం? యేసు ప్రభు చూపించిందే సరైన మార్గం అనుకుంటే ఇప్పుడు నేను బలవంతున్నే, యేసు ప్రభులో బలవంతున్నే, కానీ బలహీనులు చాలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని నడిపించాలనుకుంటే ఇప్పుడు నేను ఎలా మారాలి? బలహీనుడిగా మారాలి. నాకు అధికారం లేక కాదు, నాకు డబ్బు లేక కాదు, నాకు బలం లేక కాదు, కానీ బలహీనులైన వారిని కూడా బలవంతులుగా మార్చాలనుకుంటే ఇప్పుడు నేను వారి వలె మారాలి. అందుకనే దేవదూతల స్వభావం ధరించుకోకుండా యేసు ప్రభు వారు ఏ స్వభావం ధరించుకున్నారంట? అబ్రహాము సంతాన స్వభావం, మన వలె మట్టి శరీరాన్ని ధరించి లోకానికి వచ్చి మనకు సరైన మార్గాన్ని చూపించారండి. మనకు దక్కని మార్గాన్ని కూడా ఎలా దక్కించుకోవచ్చో చేసి చూపించాడు యేసు ప్రభు వారు. ఎంత గొప్పవాడు ఒక ఆలోచించండి, ఎంత గొప్పవాడు. అందుకనే యేసు ప్రభు చూపించిన మార్గం మనకు సరైనది. యేసు ప్రభు చూపించిన మార్గం మనకి ఎలా తెలిసింది? చాలా సులువైంది. మన కష్టం అనుకుంటే మన కష్టం కాదు, యేసు ప్రభు మార్గంలో వెళ్తే చాలా సులువు. నా భారము సులువు, నా కాడి తేలిక. మీరు కష్టం అనుకుంటున్నారేమో, సార్ నన్ను చూడాలి, నా వల్ల మీరు నడుచుకుంటే వచ్చేస్తారు. అలా కాకుండా మీరు లోకంలో సుఖాన్ని కోరుకుంటే లోకం వైపు మీరు చూస్తే మీరు సాతాను చేతిలో పడతారు, దేవుని వాక్యానికి అవిధేయులుగా మారిపోతారు. తద్వారా దేవునికి కోపం పుట్టించిన వారే రేపటికైనా దేవుని ఉగ్రతకు బలైపోతారు అని యేసు ప్రభువు చెప్పారండి. కనుక మనం అందరం కూడా మెలకువ కలిగి ఉండాలి. రెండవది విశేష జాగ్రత్త కలిగి ఉండాలనుకుంటే ఇప్పుడు మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి తెలుసా అండి? ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? శ్రమల మార్గం. దేనికోసం శ్రమ? నువ్వు సంపాదించడం కోసం, నువ్వు తినడం కోసం, లేకపోతే నువ్వు బాగుపడటం కోసం శ్రమ కాదు.
దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కోసం నువ్వు శ్రమ పడటానికి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ఆ మార్గాన్ని ఎంచుకుంటావో, అప్పుడు నువ్వు ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు అప్పుడు నువ్వు చూపిస్తాడు ఎలా నడుచుకోవాలో, అపాల చేతిలో పడకుండా ఎలా తప్పించుకోవాలో వాటన్నిటిని కూడా నేర్పిస్తాను నీకు. నేను పరిగెత్తుకుంటూ వస్తే అప్పుడు ఎవరైనా సహాయం చేస్తారండి? నేను పడుకుంటే ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు పరుగు పందులో పరిగెడుతున్నారు అనుకోండి, ఆ ధైర్యం తెచ్చుకోండి, ఓపిక తెచ్చుకోండి, పర్లేదు మీదే బహుమానం చెప్పేసి అందరూ ఎంకరేజ్ చేస్తారండి. ఆడు మామూలుగా పరిగెత్తకుండా కూర్చుని పోయాడు అనుకోండి, వాడు ఎవరు నువ్వు పరిగెత్తారా? అలాగే దేవుడు కూడా మనకు సహాయం చేయాలనుకుంటే, మనల్ని ప్రోత్సహించాలనుకుంటే, మన ప్రయాసంలో కూడా మనకు తోడుగా ఉండాలనుకుంటే ముందు మనం ఏం చేయాలి? ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఇప్పుడు చెప్పండి, మనది ఏ మార్గం? యేసుక్రీస్తు మార్గమేనా? యేసుక్రీస్తు మార్గంలో మనం ఉన్నామా? అందుకని అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరు కూడా అట్టి మనస్సును ఆయుధంగా ఎందుకు ధరించుకోమని తెలుసా అండి? అలా ఆయుధంగా ధరించుకుంటే అప్పుడు మీరు అప్పాది చేతి చిక్కకుండా దేవుడే మీకు సహాయంగా ఉంటాడు. ఆ ఆయుధంతో మీరైతే మాత్రం అపవాదిని జయించవచ్చు. అందుకని అంటాడు యేసు ప్రభు వారు, నేను లోకమును జయించాను. ఎలా జయించాను? నేను అపవాదిని ఎలా జయించాను తెలుసా? ఎంతసేపు దేవుడి పనిలోనే ఉన్నాను. ఆ పని చేయడం కోసం, ఆ మాట నెరవేర్చడం కోసం, ఆయన చెప్పింది చేయడం కోసం శ్రమైన, దుఃఖమైన, బాధ అయినా, అవమానమైన, నిందైనా, చివరికి ప్రాణంపై పరిస్థితులు సరే వెను తిరగలేదు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి. కనుక నేనైతే మాత్రం అది దక్కించుకున్నాను, లోకాన్ని జయించాను. కానీ ఈ రోజు మనం ఎలా ఉన్నాం? అందుకని ప్రభు అంటాడు, నాగటి నక్కు మీద చెయ్యి వేసి వెను తిరుగు ప్రతివాడు నాకు పాత్రుడు కాడు. నిజమండి, ఒకప్పుడు శ్రమల్లోంచి మనం వచ్చామండి. కానీ ఈ రోజు సుఖవంతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? బాగానే ఉంది ప్రభు, అంతా బాగానే ఉంది, ఇదే నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అనుకుంటున్నామా? ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి? కోరి, దేవా నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, అది నాకు శ్రమైన పర్లేదు, అవమానమైన పర్లేదు, ఏం చేయమంటున్నాను? ఇదిగో నాకైతే మాత్రం నీ నెమ్మదికరమైన సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చావు. ఇదిగో నాకైతే మాత్రం యేసుక్రీస్తు అని నన్ను రక్షించుకున్నావు, నన్ను పట్టుకున్నావు. కనుక పట్టుకుని నేను ఆ ఇచ్చేది నేను దక్కించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఏం చేయాలని ఒక పౌలు గారి వలె ఇదివరకే నేను పొందితేనే కానీ లేకపోతే నేను గెలిచేసాను కాకుండా దేని చేత అయితే క్రీస్తు చేత పట్టుబడుతున్నాం దాన్ని పట్టుకోసం కోసం నేను పరిగెడతాను. ఎవరైతే ఆ పరలోకం మీద దృష్టి ఉంచి ఆ దేవుడు అనిపించి ఆ శ్వాసను దక్కించుకోవడానికి లోకంలో ఎవరైతే ప్రయాసపడటం నేర్చుకుంటారో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం వారు మాత్రమే విశేష జాగ్రత్త కలిగిన వారు. అలాంటి వారు మాత్రమే మరి అపవాది చేతిలో పడకుండా తమ బ్రతుకులను పరిశుద్ధంగా దేవుని కోసం కాపాడుకుంటారు. అంతవరకు దేవునికి ఇష్టంగా వాడు బ్రతుకుతారు. లోకాన్ని విడిచిన తర్వాత దేవుని పిల్లలుగా ఆ మహిమా కిరీటాన్ని వారు మాత్రమే దక్కించుకుంటారు. అందుకోసమే యేసు ప్రభు వారు మనకి ఈ మార్గం చూపించడం కోసం ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు మనకి ఏ మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో నడవడం కోసం మనం ప్రయాసపడదాం. యేసు ప్రభు చూపించిన మార్గం సుఖం అనుకోకండి. సుఖం అంటారా? యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలనుకుంటే చాలా కష్టం అండి. నిజమే, లోకంలో ఇక్కడ సుఖం కాదు. ఎక్కడ సుఖం? పరలోకంలో సుఖం. ఇక్కడైతే మాత్రం అందరూ కూడా మనం ఏమంటో తెలుసా అండి? ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడండి, నేను ఎవరైనా కుడి చేప మీద కొడితే ఎడ చేప కూడా చూపించాలండి. ఇప్పుడు మనం యేసు ప్రభు చెప్పిన మాట బట్టి మరి నా ప్రభు ఎలా అన్నాడు కదా, కుడి చేప మీద కొడితే ఎడ చేప కూడా చూపించామనుకోండి, అప్పుడు మన లోకం పక్కన వాళ్ళందరూ ఏమంటారు? మనల్ని చేతగాడు కూడా అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేనికి ఒప్పుకుంటాం? నన్ను చేతగానుడు అంటావా? నాకు చేతగాను లేదు చూడు అని ఇప్పుడు మనం తిరిగి పోట్లాడాం అనుకోండి. ఇప్పుడు ఎవరిలో దేశం ఎవరు పట్టుకున్నాం? మనం ఏ మార్గాన్ని వదిలేసి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? ఎవరైనా నేను తిట్టారనుకో, యేసుప్రభు అన్నాడు మళ్ళా తిట్టకుండా వాడిని దీవించు అన్నాడు. ఇప్పుడు మనం యేసుప్రభు మార్గాన్ని బట్టి ఎవరు మనం తిట్టారనుకోండి, తిట్టిన వాడిని కూడా దేవుడు నిన్ను దీవించుకాక అంటున్నాం అనుకోండి. ఇప్పుడు పక్క వాళ్ళు ఏమంటారు? ఆవిడ నన్ను మాట్లాడుతుంటే ఆయన నన్ను మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటావే, నీకు నోరు లేదా, నీకు పౌరుషం లేదా అంటారు అన్నప్పుడు. అప్పుడు మనం ఏమంటాం? ఎందుకు నాకెందుకు లేదు పౌరుషం, నాకు నోరు లేదు, నాకేం తక్కువైంది అని ఇప్పుడు మనం ఏ మార్గం నేర్చుకుంటాం? ఏమో మనల్ని తక్కువ వారిగా చూస్తారేమో, మన బలహీనతలు చూస్తారేమో. కానీ యేసు ప్రభువుని అన్నారండి, పట్టించుకున్నాడా? నేను రేపటిదాన్న దేవుని సింహాసనం మీద కూర్చోబోతున్నాను, ఆ మహిమా కిరీటం నాకు దక్కపోతుంది అనుకొని ఏమనుకున్నా? చేతకానోడు అంటారా? నపుంసకుడు అంటారా? ఎందుకు పనికిరానివాడు అంటారా? అనుకొని నాకేంటి అవమానం ఏం చేశారు తెలిసి యేసు ప్రభు వారు నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకని?
తన ఎదుట ఉంచబడి ఆయన ఆ పరలోకం కోసం, ఆ సింహాసనం కోసం, ఆ మహిమ కిరీటం దక్కించుకోవడం కోసం లోపల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా లెక్క చేయలేదండి. అనుకుంటే ఈ లోకం వారు కదా గొప్పవాడు అనుకుంటే నాకు ఏం కలిసి వస్తుంది, లోకం తాత్కాలిక కొద్దిపాటి పేరుంటే కానీ ఏదో లోకం కొద్దిపాటి సుఖం ఉండదేమో, కానీ నాకు ఇదెందుకు, ఆ పరలోకంలో నిత్యము సుఖం ఆనందం, ఆ సంతోషం అది నాకు కావాలి కదా అని చెప్పేసి ఈ లోకంలో ఏం కోరుకుంటూ తెలుసండి, శ్రమల మార్గాన్ని ఎంచుకున్నాడు యేసు ప్రభువు. ఈరోజు మరి అదే యేసు ప్రభు నమ్ముకుని మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? సులువైన మార్గమా, విశాలమైన మార్గమా? విశాలమైన మార్గం ఎంచుకుంటున్నాం మనం, కానీ ఎక్కడికి వెళ్తుంది? కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఇరుకు 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 ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం ఉండాలి, పోరాటం లేకపోతే దక్కించుకో. పోరాటం నాకెందుకు వస్తుంది కష్టం అంటే విశాలమైన మార్గం ఉంది, దాంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, దాంట్లో పడిపోతావు. ఇప్పుడు ఏ మార్గం ఎంచుకుందాం? పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు. అది ఎవరికి దక్కుతుంది అంటే ఎవరికి విశేష జాగ్రత్త కలిగి ఏమని సార్ దాన్ని పట్టుకోవాలి, ఏమని సార్ దాన్ని పట్టుకోవాలి. ఎవరైతే పరుగులు పెడతారో వారు మాత్రమే దాన్ని దక్కించుకుంటారు, వారు విశేష జాగ్రత్త కలిగిన వారు. అలా కాకుండా నాకెందుకు వచ్చిన కష్టం, నాకెందుకు వచ్చిన బాధ, నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు మాత్రం హ్యాపీగా లోకంలో ఉండాలి అనుకుంటే నువ్వు దాన్ని దక్కించుకోలేవు. నువ్వు అపాది మాయలో పడతావు. నేనైతే మాత్రం ఆ దేవునికి ఇష్టం లేకుండా దేవుని దృష్టిలో నువ్వు తప్పిపోయేటట్టుగా అపాది చేసి నీ బ్రతుకు నరకటాయిగా మార్చేస్తాడు. కనుక మనమందరం కూడా గత వారం విన్న పాఠాన్ని బట్టి మెలకుగా ఉందాం. ఈ వారం విన్న పాఠాన్ని బట్టి విశేష జాగ్రత్త కలిగి క్రీస్తు చూపిన మార్గంలో మనం నడుచుకుందాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఏ యోగ్యత లేదు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. నిజమే ప్రభువా, మీ కుమారుడు యేసుక్రీస్తు తండ్రి పరలోకంలో ఉన్నతమైన సింహాసనం మీద నుండి లోకానికి వచ్చినప్పుడు తండ్రి మాకు సరైన మార్గం చూపించడం కోసం మేము కూడా ఆ మార్గంలో పయనించి పరలోకాన్ని దర్శించుకునే ఉద్దేశంతో మా కోసం మీ కుమారుడు యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించి వాటన్నిటిని కూడా సహించి తండ్రి ఆయన మీకు ఇష్టంగా లోకంలో బ్రతికి మీ పరలోకాన్ని, ఆ ఉన్నతమైన సింహాసనాన్ని, ఆ మహిమా కీర్తిని దర్శించుకున్నారు ప్రభు. నిజమే తండ్రి, మాకు సరైన మార్గం చూపించడం కోసమే మీ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మావలే తండ్రి జీవించి మాకు మాదిరికరంగా బ్రతికాడు తండ్రి. ఆ క్రీస్తు చూపించిన మార్గంలో మేము కూడా పయనించి రేపటిని మేము కూడా ఆ ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం, ఆ పరలోకాన్ని దక్కించుకునే యోగ్యతను మా అందరికీ అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం తండ్రి. అది కనుక మాకు దక్కాలనుకుంటే మెలకు కలిగి ఉండాలి. రెండవదిగా విశేష జాగ్రత్త, మీ మార్గంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేలాగా విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు కనుక తండ్రి, లోకంలో సుఖభోగాలు ఆశించి తండ్రి తప్పిపోయేవారు కాకుండా, ఆయన మీ దృష్టిలో తొలగిపోయేవారు కాకుండా, మీ కుమారుడు యేసుక్రీస్తు ఏ మార్గాన్ని అయితే మాకు చూపించాడో ఆ మార్గంలో మేము పయనిస్తే అది శ్రమైన కష్టమైన మాకైతే మాత్రం నైనా రేపడన్నా పరలోకాన్ని చేస్తుందన్న వాక్యాన్ని మాకు వినిపించారు కనుక తండ్రి, ఆ రీతిగా మేమందరం కూడా సిద్ధపడటానికి కావాల్సిన జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించుకొని వేడుకున్నాం తండ్రి. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతని బట్టి మీ స్తుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీకు ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మళ్ళీ మేమందరము తిరిగి మా స్థలాల సిద్ధపడుతుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని మీ సన్నిధిలో సంతోషంగా మీ పరసంబంధమైన ఆశీర్వాదాలతో దీవించబడి ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ మీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన వేడుకున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.